ఈరోజు రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు ఉప్పల్ జిల్లాలో అధ్యక్షులు స్వర్ణకార సభ్యులందరూ పాల్గొని ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం ఇవ్వడం ఏంటంటే గత ప్రభుత్వాలు కూడా స్వర్ణకారులకు ఏదో చేస్తారని చెప్పి తెలంగాణ ఏర్పడ్డాక మాకేదో న్యాయం జరుగుతుందని చెప్పి ఆశించాము. అది మనకు అమలు కాలేదు. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండి బంగారం ధరలు పెరిగి వ్యాపారం కోల్పోతున్నారు. మార్వడలు వచ్చి అట్లా వ్యాపారం కోల్పోతున్నారు. కాబట్టి మనకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇతర కులాలకు ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారో అదే రీతిలో మాకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా తమిళనాడులో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసినారు. అది నడుస్తూ ఉన్నది. దాని మీద దృష్టి పెట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా మీద కనికరించి మా స్వర్ణకారులకు మేలు చేయాలని, అదే రీతిగా ఒక అధ్యయనం చేసి మాకు కార్పొరేషన్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, గీతానేత కార్మికులకు చేసినటువంటిగా 50 సంవత్సరాలు నిన్న వరకు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా గత సంవత్సరాల నుంచి పోలీసు రికవరీ కేసులో చాలా మంది ఆత్మహత్య చేసుకున్న రోజులు ఉన్నాయి. ప్రాణత్యాగం చేశారు. కుటుంబాలు బలైపోయినాయి. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి న్యాయబద్ధంగా రికవరీ చేయాలి. అది ఒక 272 జీవో సవరణ చేసి దాంట్లో మాకు అన్యాయం జరగకుండా ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఏదైతే వ్యాపారం చేస్తుంటే పక్క రాష్ట్రంలో పుస్తమెటలు కూడా మన స్వర్ణకారులు చేపించినట్టయితే అది ఒక మాంగళ్యం అనేది ఒక పవిత్రమైనటువంటి బంధం. ఆ మాంగళ్యం కూడా పుస్తమెటలు మన స్వర్ణకారులకే వచ్చేటట్టు అది మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, ఈ యొక్క ప్రభుత్వం మా మీద స్పందించి తక్షణం నిర్ణయం తీసుకోవాలని చెప్పి సెలవు తీస్తాను. జై స్వర్ణకార. ఈరోజు తెలంగాణ స్వర్ణకార సంఘం పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లలో కలెక్టర్ గారికి స్వర్ణకారుల సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణకారులకు వెల్ఫేర్ బోర్డు కానీ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేసి పాలక మండలి ఏర్పాటు చేసి అందుకు తగిన నిధులను కేటాయించడం ద్వారా స్వర్ణకారులకు మేలు జరుగుతుందని సందర్భంగా కలెక్టర్ విన్నవించినాము. అదేవిధంగా 272 జీవోను సవరణ చేయడం ద్వారా దొంగ బంగారం కొన్న స్వర్ణకారులను తీసుకెళ్లి అనేక వేధింపులకు గురి చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్లకు గౌరవంగా బతుకుతున్న స్వర్ణకారులను దొంగలుగా చిత్రీకరించి దొంగలు రాజులైతున్నారు, స్వర్ణకారులు దొంగలను చేసి చిత్రీకరించి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం జరుగుతుంది. ఈ విధమైన వేధింపులను తక్షణమే నిలిపేయాలని చెప్పి ఈ విధమైన చట్ట సవరణ చేసి ఆదుకోవాలని చెప్పి ఈ కలెక్టర్ గారిని విన్నవించడం జరిగింది. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క స్వర్ణకారునికి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని చెప్పి విన్నవించడం జరిగింది. అదేవిధంగా అనేక గ్రామాలలో మారడి వ్యవస్థలు చిన్న గ్రామాలను సైతం విడిచిపెట్టకుండా చిన్న గ్రామాల్లో సైతం వారి యొక్క షాపులు ఏర్పాటు చేసి వారి యొక్క గ్రామాల్లో ఏర్పాటు చేసి వాళ్ళు జీవనోపాధి కోల్పోయే విధంగా అనేక లక్షల పెట్టుబడులు పెట్టి చిన్న స్వర్ణకారులు మన దగ్గర ఏముంటాయి, చిన్న డెస్కులు ఉంటాయి. వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలు కోట్లు పెట్టుబడి షోకేస్ బంగారాలు పెట్టే వరకు మనం కూలీలం అవుతున్నాం, వాళ్ళు పెట్టుబడిదారులు సేట్లు అవుతున్నారు. ఈ విధంగా మనకు ఉపాధిగా కోల్పోయి ఆత్మహత్యల శరణం కనిపిస్తున్నది. ఈ విధమైన పద్ధతిని మార్చి వాళ్లకు పాన్ బ్రోకర్ లైసెన్సే ఇచ్చి వాళ్ళు ఎటువంటి జ్యువెలరీ షాపులు నడిపించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా గవర్నమెంట్కి విన్నవిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు జిల్లాల నుండి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, మళ్ళీ కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చి జిల్లా కలెక్టర్ గారికి మన సమస్యలపై మనకు స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, మరి 272 జీవోను సవరణ చేసి మన స్వర్ణకారులని పోలీసుల వేధింపులతో ఆదుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
ఈ ప్రభుత్వం గత సంవత్సరాలు పోయిన రాజశేఖర రెడ్డి హయాంలో కూడా 200 కోట్లు స్వర్ణకారులకు కేటాయిస్తామని చెప్పి దాన్ని నీరుగార్చారు. ఇప్పటికి కూడా ఆ విషయం మాటలలోనే ఉంది కానీ చేతులలో ఏది లేదు ప్రభుత్వాలది. అందుకే ఇప్పుడు కూడా మేము ఏం చెప్తున్నామంటే కార్పొరేషన్ మాకు ఏర్పాటు చేసి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి స్వర్ణకారులను ఆదుకుంటే మనకు స్వర్ణకారుల బతుకులు అని స్వర్ణకారులు లేదే ఎక్కడ కూడా ఏ గుళ్ళు కానీ గోపాల కానీ మాంగళ్యం పెళ్లిళ్ళు జరగవు కాబట్టి స్వర్ణకారులను ఆదుకోవాలని చెప్తున్నాం. ఇంకొకటి ఈ ప్రభుత్వము మార్వాడి వ్యవస్థ వచ్చి స్వర్ణకారులను ఆత్మహత్యలకు పాలు చేస్తున్నది. ఎందుకంటే లక్షలలో వచ్చి చిన్న చిన్న గ్రామాలలో వాళ్ళు వచ్చి షాపులు పెట్టి లక్షలలో పెట్టుబడి పెట్టి ఈ స్వర్ణకారులు జీవనోపాధి కోల్పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు ఏమైంది పెత్తన్నారు. ఇదివరకు వెనకట ఇంగ్లీష్ వాడు వచ్చి ఏం చేసిండంటే మనతోటి ఏదో పొత్తు గురించి మనతోటి సంపాదన చేద్దాం అనుకోడు. వాడు ఏం చేసిండు మొత్తం దిగమింగి మొత్తం వాళ్ళ వ్యవస్థనే వాళ్ళ చేతుల్లో తీసుకోరు. కాబట్టి ఈ మార్వాడి వ్యవస్థ కూడా అదే విధంగా అవుతుంది. ఇప్పుడు కూడా దాన్ని మేము గవర్నమెంట్ ఏం చెప్తున్నామంటే పాన్ బ్రోకర్ లైసెన్సే ఇవ్వాలి, వాళ్ళకు ఇచ్చి జ్యువెలరీ షాపులు పెట్టుకోనికి అనుమతి ఇవ్వద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జై విశ్వకర్మ.